ఎస్, నిజమే. మేనేజర్ అనుకుంటే ఏదైనా జరగచ్చు. మనల్ని లేపాలన్నా, మనల్ని దించాలన్నా, మనల్ని కష్టపెట్టాలన్నా, మనం సుఖంగా మన ప్రాజెక్ట్లో గడిచిపోవాలనుకున్నా ఆ 1% క్రియేట్ చేయగలిగింది మేనేజరే. కాకపోతే మనం ఇక్కడ ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. మేజర్గా మన కంపెనీస్లో మనం చూసుకున్నట్టయితే 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పాలసీ ఫోకస్డ్ కంపెనీస్. అంటే ఇక్కడ ఏదన్నా జరగాలి అంటే ఒక పర్టికులర్ పాలసీ అనేది ఉంటుంది. ఆ పాలసీని బ్రేక్ చేసి ఎంతటి పవర్ఫుల్ అయినా ఏమి చేయలేరు అనమాట. ఎస్పెషల్లీ మన మేనేజర్ కూడా ఏం చేయలేరు తనకు చేయాలనున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక 15-20% హైక్ ఇచ్చేయాలని మేనేజర్ అనుకుంటున్నారు. బట్ ఆ కంపెనీ ఏం చెప్తుందంటే ఈయన ఫైనాన్షియల్ ఇయర్ ఇంతే ఇవ్వగలము, లేదు అనుకుంటే మళ్ళీ ఆన్సైట్ పంపించేయాలనుకుంటున్నారు, ఆర్ ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నారు. బట్ ఆ కంపెనీ ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ డెసిగ్నేషన్లోని అట్లీస్ట్ 3 to 4 years ఉంటే కానీ ప్రమోషన్ ఇవ్వలేము అని చెప్తే, ఆ పాలసీ ఫోకస్డ్ ఆర్గనైజేషన్స్లో పాలసీ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ వచ్చేసి క్లయింట్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్స్. క్లయింట్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో క్లయింట్ కోసం ఏదైతే వర్క్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, క్లయింట్ కోసం ఒక పర్టికులర్ క్లయింట్ ఉంటారు, ఆ క్లయింట్ కోసం మన ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మన మేనేజర్కి నచ్చినా నచ్చకపోయినా క్లయింట్ నుంచి కానీ మనం గుడ్ ఫీడ్బ్యాక్ తేగలిగితే, ఇంప్రెసివ్ ఫీడ్బ్యాక్ తేగలిగితే, మన మేనేజర్కి నచ్చకపోయినా కూడా క్లయింట్కి నచ్చుతుంది. కాబట్టి క్లయింట్ ఎప్పుడూ అక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మన మేనేజర్ ఆ క్లయింట్ ముందు మంచిగా మాట్లాడాల్సిందే. ఈ రెండు పక్కన పెట్టేస్తే థర్డ్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మేనేజర్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్స్. అంటే ఇక్కడ మేనేజర్ అనుకుంటే జరగని పని అంటూ లేదు. మేనేజర్ లేపాలి అనుకుంటే వితిన్ 1 year మనకు 30 to 50% హైక్ ఇచ్చేయగలరు. ప్రమోషన్ ఇవ్వాలి అనుకుంటే ఫర్ నో రీజన్ మనకు ఆ ప్రమోషన్ ప్రాసెస్ చేయగలరు. ఇంకేదన్నా అదర్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనుకుంటే ఏదన్నా అనుకుంటే అయిపోతుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ నేను ఈ మనిషికి నేను ప్రమోషన్ ఇవ్వాలి అనుకోవట్లేదు అనుకుంటే మనం ఎంత చచ్చి చెడి పని చేసినా కూడా జరిగే పని అయితే కాదు. నేను తినకి హైక్ ఇవ్వాలి అనుకోకపోతే ఎంత కష్టపడిపోయినా అక్కడ ఇచ్చే ఆపర్చునిటీ ఉన్నా, బడ్జెట్ ఉన్నా కూడా జరిగే పని అయితే కాదు. సో డెఫినెట్లీ ఇలాంటి ఆర్గనైజేషన్స్లోని మనం మేనేజర్తో జాగ్రత్తగా ఉండడం ఎంతైనా ఇంపార్టెంట్. ఇది మనం ఒక 6 months మన కంపెనీలోని మన ప్రాజెక్ట్లోని పనిచేస్తూ మనం చుట్టుపక్కల ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎలాగున్నాయి, మనం ఎలాంటి ఆర్గనైజేషన్ ఎలాంటి ప్రాజెక్ట్లో ఉన్నాము అని చూసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం చేసే మేజర్ మిస్టేక్ అయితే ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది నేను, ఇది సమ్ ఎక్స్, ఇది సమ్ వై. తిను నాతో బాగా మాట్లాడుతున్నాడు. తిన గురించి నాకు ఏదో ఇష్టం లేనిది ఏదో జరిగింది, ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, నేను ఎవరికో చెప్పుకోవాలనుకుంటాను. నేనేం చేస్తానంటే తిను నాతో బాగా మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళు పెద్ద మాట్లాడుకోవట్లేదులే అనుకొని నేను వెళ్ళి తినకి చెప్తాను ఇదంతా జరిగింది అని. కాకపోతే తినకి ఉన్న సంబంధం ఏంటో మనకైతే తెలియదు. మనం అనుకుంటాం ఈ పర్టికులర్ పర్సన్తో నాతో ఎవరైతే మాట్లాడుతున్నారో నాతో మంచిగానే ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకోవట్లేదు అని మనం అనుకుంటాం. కాకపోతే మనం ఏ పర్సన్తో అయితే మాట్లాడుతున్నామో ఆ అదర్ పర్సన్కి ఈ పర్సన్కి ఉన్న రిలేషన్ మనం అసెస్ చేయలేం, జడ్జ్ చేయలేం. ఎందుకంటే నిజంగా మాట్లాడుకునే వాళ్ళు అందరి ముందు వచ్చి మాట్లాడుకోరు. ఇలాంటివి మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. ఆఫీస్లో విషయాలు ఏమన్నా సపోజ్ మనకి ఇష్టం లేనిది జరిగినా, మనం కొంచెం అన్హ్యాపీగా ఉన్నా, మ్యాక్సిమం అంటే ఎంత వీలైతే అంత మనం ఆ చుట్టుపక్కల ఆఫీస్ అన్రిలేటెడ్ లేదా మన ప్రాజెక్ట్కి అన్రిలేటెడ్ అసలు దాని గురించి తెలియని వాళ్ళ దగ్గర మనం మన బాధ షేర్ చేసుకోవాలి. కానీ ఈ తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకో ఏదో ఒక విధంగా అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ ఎస్పెషల్లీ మన ఒక మేనేజర్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్లో ఉన్నాం, లేకపోతే మేనేజర్కి ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉన్నాయి అని మనం తెలుసుకున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం వెళ్ళి పడిపోయి మేనేజర్తో మాట్లాడేసి మేనేజర్ మీద పడిపోయి మేనేజర్ ఏం చెప్తే దానికి ఎస్ చెప్పాలి అవసరం లేదు. ప్రతి వీడియోలో చెప్పేదే ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్లో మనం ఆపుకోగలిగితే సరిపోతుంది. మనం మన లిమిట్లో ఉండి అవకాశం దొరికినప్పుడు మంచిగా మాట్లాడితే పోన్లే తన పని తను చేసుకుంటున్నాడు, మనం ఎదుటోళ్ళని ఇంప్రెస్ చేయకపోయినా పర్వాలేదు, బట్ మన పనులతోనే మన వాళ్ళని హర్ట్ చేయడమో ఇలాంటివి చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 years చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో ఒక ఇన్సిడెంట్ దగ్గర మాట ఎక్కువయ్యి, లేకపోతే మనం సరిగ్గా మన వర్డ్ యూసేజ్ పదజాలం అంటాం కదా, అది కరెక్ట్గా లేకుండా మనం కానీ టంగ్ స్లిప్ అయ్యామంటే దాన్ని మనం మళ్ళీ మార్చుకోలేం ఎంత కష్టపడినా. మీరు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కిల్ ఉన్నది, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కంపెనీస్లోని పెద్ద కంపెనీస్లో ఎవరినైతే తీస్తున్నారో వీళ్ళందరికీ స్కిల్ లేదా?
అంటే ప్రాక్టికల్గా ఆలోచించుకోవాలి అంటే స్కిల్ ఉంది, ఇంకో దగ్గర తెచ్చుకోగలం. బట్ ఇక్కడ స్కిల్ ఉంది కరెక్టే, బట్ సత్సంబంధాలు అనేవి కూడా ఉండాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసింది రీసెంట్గానే, ఇప్పుడు తీసుకుంటున్న ఫ్రెషర్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ వాళ్ళ స్టార్టింగే 20-30 ఉంటుంది. ఈవెన్ 3-4-5 ఇయర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అంత ఉండట్లేదు. మనం స్టార్టింగ్లోనే 30 వచ్చి మనం 1.2 1.1 ఇన్ హ్యాండ్ వస్తున్నప్పుడు ఆ భయం కానీ ఏం లేదు. ఎందుకంటే నాకు ఇంత వస్తుంది, ఆ మేనేజర్కి అంత వస్తుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే నా అంత అయితే రావట్లేదు, నాకైతే ఎక్కువ వస్తున్నది అన్న ఫీలింగ్తోని మనం మేనేజర్తో సరిగ్గా బిహేవ్ చేయం. ప్యాకేజ్ అనేది ఇప్పటి వరకు బాగానే ఉంది, బట్ ఎంప్లాయ్మెంట్ మనల్ని ఎలాంటి వర్క్లో పెట్టాలి, ఇఫ్ మేనేజర్ డిసైడ్స్ మనకు వచ్చిన వరకే మళ్ళీ మనకి ఇచ్చి మనల్ని ప్రశాంతంగా ఉంచగలరు. బట్ మేనేజర్ ఒక్కసారి మనం తన కంట్లో పడ్డామా, ఒక మిస్బిహేవియర్ వలన, సరిగ్గా మాట్లాడకపోవడం వలన, రూడ్గా బిహేవ్ చేయడం వల్ల మనకి రాదు, మనం చెయ్యలేము అన్నది కూడా మళ్ళీ మనకే ఇచ్చి ఇంకా చాలా కష్టం అయిపోద్ది అనమాట. సో మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే మన ఆర్గనైజేషన్, మనం పనిచేస్తున్న కంపెనీ, మనం ఉన్న ప్రాజెక్ట్ ఎలాంటి ఆర్గనైజేషన్ అంటే దేని వైపు ఫోకస్ చెయ్యాలి అని మనం చూసుకొని, ఒక్కవేళ మేనేజర్ ఫోకస్డ్ ఆర్గనైజేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్ళి మేనేజర్ మీద అయితే పడిపోయి తను చెప్పిన దానికి అంతా ఎస్ అనాల్సిన అవసరం లేదు. కానీ తమతో గొడవలు వేసుకోకుండా, మాట పెంచుకోకుండా కొంచెం స్మూత్గా ముందుకు వెళ్ళిపోతే బెటర్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.